దాని పేరు వింటే గుండె అదరా, అది పాపపు వైరస్ గదరా, దాని పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. నువ్వు మాస్క్ పెట్టుడిక మరచే, దాని బలం అందుకే పెరిగే, అది పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. ఒక చక్కటి ప్యారడీ మీకోసం, అది అలవైకుంఠపురంలో ఉన్నటువంటి సామజవరగమనకి. ఎప్పుడు చూసిన భార్యల పైన ఏడ్చే మగవాళ్ళు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ఏవో గుసగుసలు, సీరియల్స్ అంటూ షాపింగ్ అంటూ మీరేసే నిందలు, భార్యకున్న విలువ ముందు అన్నీ దిగదుడుపులు. సామజవరగమన ఓ భర్త నీకు తగునా, భార్య విలువ తెలుసుకొని మసలుకో ఇకనైనా. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన కదా ఆ పాటని. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. కూడా సినిమాలో చెప్పవే చిరుగాలి, ఆ మోడల్లో నేను పాట మొత్తం అన్ని విటమిన్స్ అందులో కవర్ అయ్యాయి. ఏదో ఒక 2-3 విటమిన్స్ కొట్టండి మా కోసం. చెప్పవే విటమిన్ నువ్వు లేకుంటేను ఏమేమి వ్యాధులు వస్తాయో, ఎన్నెన్ని రోగాలు వస్తాయో. చెప్పవే విటమిన్ నువ్వు లేకుంటేను ఏమేమి వ్యాధులు వస్తాయో, ఎన్నెన్ని రోగాలు వస్తాయో. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో జడ్పీహెచ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న శ్రీలత గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. బెత్తం పట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పటమే కాదు, మైకు పట్టుకుని శ్రావ్యంగా పాట కూడా పాడగలరు ఆవిడ. ఒక్కసారి ఆవిడ పాటలు విందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. టీచర్ అమ్మ గారు పాటలు కూడా పాడతారు, కోకిలమ్మ మీరు. ఏంటి, ఎలా నేర్చుకున్నారా లేకపోతే ఇష్టంగా పాడుతున్నారా? మ్యూజిక్ టీచరా ఏంటి అసలు మొత్తం చెప్పండి మీ గురించి. నాకు ఇష్టం కలగడానికి కారణం ఏంటంటే, నాన్న చిన్నప్పుడు అంటే ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో ఆంధ్రప్రదేశ్ నాట్య మండలిలో మంచి కళాకారుడు, మంచి సింగర్. సో చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో ఉన్నాను, ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి ఆటోమేటిక్గా పాడడం అనేది అయితే చాలా ఇష్టము, అలవాటు అయిపోయింది. కానీ ఇంకా చదువు, పెళ్ళి, పిల్లలు అయిన తర్వాత నాకు అసలు చిన్నప్పుడు పాడుతా తీగ కార్యక్రమాలు ఇలాంటివి చూస్తుంటే క్లాసికల్ మీద చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అది అనిపించినప్పుడు మా చిన్న పాపకి 1 year ఉన్నప్పుడు మొదలు పెట్టాను అనమాట. శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో నేర్చుకోవడం మొదలు పెట్టాను. దాంట్లో నేను సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు 2 కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లలిత సంగీతం కూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. అలా క్లాసికల్ మీద అటు విప్లవాత్మకంగా ఇటు క్లాసికల్గా కూడా 2 రకాలుగా కూడా నాకు పరిచయం ఉన్నట్టే చెప్పాలి. ఆ తర్వాత నాకు క్లాసికల్ని వదిలేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఏ విద్య అయినా వదిలేసామంటే ఇంకా దాంతో గ్యాప్ పెరిగిపోతుంది. అందుకని అది నేను స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నాను. ఇక్కడ బయట కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ అవి చెప్తూ నాది నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనుకోవాలి. అలా అనమాట. ఓకే, సరే మరి లేట్ ఎందుకు, మా కోసం ఒక పాట. తప్పకుండా. నేను టీచర్ని కాబట్టి ముందు గురువు యొక్క గొప్పతనాన్ని వ్యక్తీకరించేటువంటి ఒక చక్కటి పాటతోనే ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. షూర్. ఆకాశానవే వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగు ఆచార్యుడు, ఆకాశానవే వెలుగుల సూర్యుడు, దివాకరుడు లేని విశ్వమే మౌనో, దేశికుడే లేక లోకమంతేను, దివాకరుడు లేని విశ్వమే మౌనో, దేశికుడే లేక లోకమంతేను, దినకరుడే భువనామృత జ్యోతి, దినకరుడే భువనామృత జ్యోతి, గురువరుడే మానవ విజ్ఞాన విభూతి, ఆకాశానవే వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగు ఆచార్యుడు, ఆకాశానవే వెలుగుల సూర్యుడు. సూపర్ అండి.
అంటే గురువు గొప్పతనాన్ని మీరు మీ పాట రూపంలో వివరించారు. ఎగ్జాక్ట్లీ. అది విద్యార్థులకే కాదు, గురువు అని భావించే ప్రతి ఒక్కరికి కూడా అది వర్తిస్తుంది. తప్పకుండా. గురువు అంటే విద్యార్థులకి చదువు చెప్పేవాడే కాదు. కాదు కదా. ఎందుకంటే Yes. మనకి ప్రపంచంలో చాలా మంది ఉంటారు. అవును. చదువు చెప్పే వాళ్ళతో పాటు ఎందుకు ప్రకృతి కూడా ఒక పెద్ద గురువే. ప్రకృతి నుంచి మనం Obviously. నేర్చుకోలేనిది ఏది అవును. లేదు కదా. కాబట్టి గురువు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంకా కరెక్ట్ కరెక్ట్. మరో పాట. తెలుగు భాష గొప్పతనం మీద ఒక చక్కటి మీరు పాట. తెలుగు టీచరా? లేదు లేదు, సైన్స్ కాదా? టీచర్. సైన్స్ టీచర్. కానీ తెలుగు అంటే చాలా ఇష్టము. అందుకని తెలుగు పాట పాడకుండా నేను అసలు కార్యక్రమంలో ఉండలేను. కాబట్టి తెలుగు మీద ఒక చక్కటి పాటని మీకు వినిపిస్తాను. తప్పకుండా. తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే, అది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే. తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే, అది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే, అది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే. రాణ్ మహేంద్ర గోదావరి రసతరంగముల తేలి, రాయలు మోసిన బంగారు పల్లకిలో ఊరేగి. రాణ్ మహేంద్ర గోదావరి రసతరంగముల తేలి, రాయలు మోసిన బంగారు పల్లకిపై ఊరేగి. మాటలలో విరితేనెల తేనెలొలుకు తెలుగువాణి, జ్ఞానపీఠ బహుమానం అందినది మాంధ్రవాణి. మాటలలో విరితేనెల తేనెలొలుకు తెలుగువాణి, జ్ఞానపీఠ బహుమానం అందినది మాంధ్రవాణి. తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే, ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే, ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే. ఇది తెలుగు గొప్పతనం. నిజంగానే తెలుగు గొప్పతనం. ఎందుకంటే అండి అన్ని భాషల్లోకి తీయని భాష తెలుగు అంటారు అవును, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు కదా. కదా. తెలుగు భాషలో ఉన్న అక్షరాలు, తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్ప పదాలు, తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ గొప్ప ఏవైతే వ్యాకరణాలు అవన్నీ ఉంటాయో అవును, అది ఏ భాషకి ఉండదు అని చెప్తారు. అవును. బాగా చెప్పారండి. నిజంగా తెలుగు గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు వాళ్ళగా పుట్టినందుకు గర్వపడాలి అసలు. తప్పకుండా. ఇలా గురువుకు సంబంధించి, తెలుగుకు సంబంధించి ఇట్లాంటివేనా, లేకపోతే మూవీ సాంగ్స్, సరదా పాటలు ఇట్లా కూడా అన్నీ ఏమన్నా ఉన్నాయా? పాడతానండి. అయితే నేను బాగా కరోనా టైంని మాత్రం నాకు బాగా ఉపయోగించుకున్నాను. అంతేనా? ఎందుకంటే కరోనాలో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, లాక్డౌన్ స్టేజ్, ఆఫ్టర్ లాక్డౌన్. ప్రతి స్టేజ్ని కూడా నాకు బాగా ఉపయోగపడింది. జనరల్లీ మా దగ్గర ఉన్నటువంటి రచయితలే నాకు చక్కటి పాటలు రాసిచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనకి కరోనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి నాకు తెలిసి మార్చిలో మన దగ్గర, అవును, అంటే ఇంకా కంప్లీట్ గా ఎక్కువగా కాదు, విగ్రెస్ గా కాదు, అవును. మార్చి 22 మనకి జనతా కర్ఫ్యూ పెట్టారు. అవును. నేను మార్చి 3కే ఒక కరోనా పాట ఒక సార్ తాళ్ళూరి చంద్రశేఖర్ గారు అని ఆయన రాశారు. అది యాక్చువల్ గా యూట్యూబ్ లో ఫస్ట్ పబ్లిష్ అయిన కరోనా సాంగ్ అది. ఓహో. మొత్తం ఇప్పుడు మీద మీరు ముందు పాడిన 2 పాటలు ఎవరు రాశారు? సారీ, నాకు రచయితలు ఎవరో తెలియదు No దానికి problem. సంబంధించి. ఇది కలెక్షన్ కానీ నచ్చినటువంటి పాట కాబట్టి. Right, right. కానీ ఇలా తెలియకుండా ఉన్నటువంటి రచయితలు చాలా మంది ఉన్నారు. పాటలు మాత్రం బాగా పాపులర్ అవుతున్నాయి, కానీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా రచయిత పేరు, కవి పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు మాత్రం నాకు బాగా పేరు తెచ్చినటువంటి స్టార్టింగ్ నేను పబ్లిష్ చేసినటువంటిది, అంటే నాకు శ్రీరాగ అనే ఛానల్లో నేను పబ్లిష్ చేసినటువంటిది ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ కరోనా సాంగ్ అది. అది కూడా నేను ఇక అక్కడి నుంచి మొదలైంది. ప్యారడీ తోటి జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారని అనిపించింది. ప్యారడీ స్టార్ట్ చేశాను. కరోనాకి మాత్రం కంప్లీట్ ప్యారడీని బాగా వాడుకున్నా. ఈవెన్ నేను సారంగదరియాకు కూడా ప్యారడీ పాడాను. ఏదో ఒకసారి పాడు. తప్పకుండా. తాళ్ళూరు చంద్రశేఖర్ గారు అని, ఆయన కూడా టీచరే. నేను బయాలజీ అయితే ఆయన ఫిజికల్ సైన్స్ టీచర్. ఇద్దరు సైన్స్ టీచర్. చాలా బాగా రాస్తారు సార్ కూడాను. దాని మీద తూనిగకి ప్యారడీ ఫస్ట్ టైం రాశారు. అదేంటి, ఎలా ఎంటర్ అవుతోంది, ఎలా తిరిగి వస్తుంది దేశాలు అనేది. ఇది మాత్రం ఏంటంటే ఇది సెకండ్ ఫేజ్ సాంగ్. సారంగదరియా ప్యారడీ మాత్రం సెకండ్ స్టేజ్ ఉంది కదా మనకి. కరోనా సెకండ్ స్టేజ్లో మనం ఎలా నెగ్లెక్ట్ చేశాము
ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. దాని పేరు వింటే గుండె అదరా, అది పాపపు వైరస్ గదరా, దాన్ని పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. నువ్వు మాస్క్ పెట్టుడిక మరచే, దాని బలం అందుకే పెరిగే, అది పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. దానికి కాళ్ళు చేతులు లేకున్నా పాకుర జల్ జల్, కంటికి కనపడు సైజుల్ లేకున్నా ఒంట్లో హల్చల్, ఎంతో చిన్న కణాల్ వణికించే అందరి దిల్ దిల్, లేవుర దానికి మందుల్, వ్యాక్సిన్ పెంచుర మనబల్, నిర్లక్ష్యమే 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 పెంచెను శాపాల్, అందుకే కరోనా ఫుల్ ఫుల్. వినరా వినరా వినరా, నీ ప్రాణం విలువ కనరా, అది పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా, దాని పేరు వింటే గుండె అదరా, అది పాపపు వైరస్ గదరా, దాని పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. సోయేలేని ఓ లింగ, అది తాకితే నీ పని గోవింద, మాస్కే లేక నువ్వుంటే అది గమ్మున వస్తది నీ వెంటే, మరిస్తే సోషల్ డిస్టెన్స్, దాని దెబ్బకు నీకు న్యూసెన్స్, అయ్యా 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 దానికి చిక్కితే దక్కవు భయ్యా, అది పొమ్మంటే పోదుర బ్రదరా, దాని పేరే కరోనా గదరా. నువ్వు మాస్క్ పెట్టుడిక మరచే, సోషల్ డిస్టెన్స్ మరువా, వ్యాక్సిన్ అంటే దడవా, దాని కొత్త రూపులు పెరిగే, నీ చేతులు సబ్బుతో కడగా, శానిటైజర్ మరువక పూయా, 2 డోసుల వ్యాక్సిన్ వేయా, వదిలిపోతది వైరస్ దునియా, వదిలిపోతది వైరస్ దునియా, వదిలిపోతది వైరస్ దునియా. సూపర్ అండి. నిజంగా అది ఇప్పటికీ కూడా మాస్క్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా, అది ఇంకా ఏం ఎప్పటికీ. పూర్తిగా మన దగ్గర నుంచి అది మళ్ళీ eradicate start అయ్యాయి అయిపోలేదు. కదా. మన దగ్గర 10 స్టేజెస్ కూడా వచ్చేసినట్టుంది. సో ఇది ఎవర్ గ్రీన్ సాంగ్, అవును. ఎప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మాత్రం ఒక మంచి పాట రూపంలో మంచిగా నేర్పింది. చెప్పారు. మంచి గుణపాఠం నేర్పిందేమో అవును. అనిపించింది. ఇంకా ఉన్నాయి ఇలాంటి ప్యారడీ సాంగ్స్ మీద? చాలా అండి, ప్యారడీలకి ఏం లేదు. అంటే నేను- ఫేమస్ సాంగ్స్ ఎక్కువ ప్యారడీ సక్సెస్ అవుతాయి కదండి. ఆ, సాంగ్ ఫేమస్ అయి ఉండాలి. అవును, అప్పుడే parody కూడా- అంతే కదా. జనాలకు తెలిసిన ట్యూన్ అయితే ఇదేదో భలే గమ్మత్తుగా ఉంది అని అని వెంటనే ఒకసారి వింటారు. వినడానికి అవును. ప్రయత్నం చేస్తారు. అవును. అందుకని కొంచెం కరోనాకు మాత్రం జనాలకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పాటలు సెలెక్ట్ చేసుకోవడం ఇంకా జరిగింది. ఏముంది అలాంటి ప్యారడీ? ఈ మధ్య కాలంలో అలవైకుంఠపురంలో సామజవరగమన అసలు తెలియని వాళ్ళు లేరు, ఆ అవును. పాటకి బాగా తెలియని famous song. వాళ్ళు లేరు. దానికి మొగిలి గారు ఖమ్మంలోని ఒక మంచి రచయిత, గాయకులు, మిమిక్రీ ఆర్టిస్టు, అన్ని రకాలైనటువంటి అవును. కళలు ఉన్నవి. వారు రాసినటువంటి ఒక చక్కటి ప్యారడీ మీకోసం, అది తప్పకుండా. అలవైకుంఠపురంలో ఉన్నటువంటి సామజవరగమనకి. అయితే ఇవాళ రేపు ఎవరు చూసినా సీరియల్స్ చూడండి, లేదంటే మాటలైనా పాటలైనా ప్యారడీలనే ఏదైనా టీజింగ్ అయినా ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తే అసలు జోక్ అనేది ఉందంటే అది ఆడవాళ్ళ మీదనే ఉంటుంది. సో దానికి కొంచెం కౌంటర్గా ఈ పాటని కౌంటరా? అంతే, పాడండి, ఖచ్చితంగా తొందరగా ఇది పాడండి. ఆడవాళ్ళకి సపోర్టివ్గా అన్నమాట ఈ పాట. ఎప్పుడు చూసిన భార్యలపైనే ఏడ్చే మగవాళ్ళు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఏవో గుసగుసలు, ఎప్పుడు చూసిన భార్యలపైన ఏడ్చే మగవాళ్ళు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ఏవో గుసగుసలు, సీరియల్స్ అంటూ షాపింగ్ అంటూ మీరేసే నిందలు, భార్యకున్న విలువ ముందు అన్నీ దిగదుడుపులు, శ్రీమతి అంటే చీచి అంటూ తిడతారే మీరు, శ్రీమతి లేకపోతే మీ బతుకే బేజారు, సామజవరగమన ఓ భర్త నీకు తగునా, భార్య విలువ తెలుసుకొని మసలుకో ఇకనైనా, సామజవరగమన ఓ భర్త నీకు తగునా, భార్య విలువ తెలుసుకొని మసలుకో ఇకనైనా. ఇంతేనా అండి? మరి ఆడవాళ్ళు చేసే కనిపిస్తాయి కదా, మరి మగవాళ్ళు బారులు మునిగిన పానులు నమిలిన, పేకాట కోడి పందాలకు బానిస అయిన, అప్పులు చేసిన ఆస్తులు అమ్మిన,
పని పాట లేకుండా పోకిరి అయినా అర్ధరాత్రులొచ్చిన బూతులెన్నో కూసిన నలుగురిలో ఉన్న పరువు పోయినా ఓపికెంతో పట్టినా ప్రేమనెంతో పంచినా తిట్టినా కొట్టినా సర్దుకుపోతున్నా సామజవర గమన ఓ భర్త నీకు తగున భార్య విలువ తెలుసుకొని మసలుకు ఇకనైనా సామజవర గమన ఓ భర్త నీకు తగున భార్య విలువ తెలుసుకొని మసలుకు ఇకనైనా. ఈ పాట ఎంత ఫేమస్ అయిందంటే, ఎందుకంటే చాలా ఏదో తరతరాలుగా యుగ యుగాలుగా అన్ని అని అన్నట్టు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ మీద జోకులు కదా, అందుకని ఆడవాళ్ళకి సపోర్టివ్గా ఉండేసరికల్లా అందరు చాలా ఎంజాయ్ చేశారు. కాకపోతే నాకు పర్సనల్గా ఏం ప్రాబ్లం వచ్చిందంటే, మా వారి గురించి నా గురించి తెలిసినటువంటి వాళ్ళు, అంటే మా వారి పేరు సతీష్, ఆయన సతీష్ మంచోడే కదా, ఏంటి ఇట్లా నా బయటికి మాత్రం మంచిగానే ఉంటాడు కదా, ఇదేంటి లోపల ఇంత ఇబ్బంది పెడుతున్నాడా అంటే, జనరల్గా ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే సీరియల్స్ చూస్తే అందులో మమేకమైపోతారు, అక్కడ జరిగేది అంటే అరే చంపురా కొట్టరా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాట విని కూడా నిజంగానే ఈవిని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి నన్ను డైరెక్ట్గా అడిగారు, ఏంటి మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నారా సతీష్ గారితో అని చెప్పి అడిగారు అనమాట. లేదు లేదు మళ్ళీ మా వారిని నేను డిగ్రేడ్ చేయదలుచుకోలేదు, అందుకని దానికి కౌంటర్గా మళ్ళీ ఇదే ప్యారడీని దానికి అంటే ఇంకొంచెం సాఫ్ట్గా, ఎందుకంటే నాణానికి రెండు వైపులా ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు. మా వారు అలా ఎంకరేజ్ చేయబట్టే నేను డెఫినెట్ గా ఎక్కడైనా సరే మ్యాన్ ఈజ్ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, అలా ఉంటారు ఇలా ఉంటారు. సో నేను ఇంకా దానికి అమ్మ మా వారిని అలా డిగ్రేడ్ చేయడానికి వీల్లేదని తన పేరు మీద మళ్ళీ ఇంకొక ప్యారడీని రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఆ పాట ఏంటంటే, మంచి మనసు ఉన్నవారు మాయన గారు ప్రేమాప్యాయతలకు పెట్టింది పేరు, మంచి మనసు ఉన్నవారు మాయన గారు ప్రేమాప్యాయతలకు పెట్టింది పేరు, కంటి పాపలాగా నన్ను కాచుకునే తీరు, రానివ్వరు ఏనాడు నా కంట్లో నీరు, వెన్ను తట్టి ప్రోత్సహించే గుణవంతులు మీరు, ఏ జన్మ అదృష్టమో నాకు దొరికినారు, సామజవర గమన మీ తోడు లేకున్నా సమాజంలో ఇంతటి గుర్తింపు పొందగలనా, సామజవర గమన మీ తోడు లేకున్నా సమాజంలో ఇంతటి గుర్తింపు పొందగలనా. ఇది ట్రూలీ ఫ్రమ్ మై హార్ట్. సూపర్ అండి, అసలు నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇది ఎంకరేజ్ చేసే హస్బెండ్స్ కి నిజంగా ఒక ఏమంటారు, మనం వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి రియల్ గా మన ఆమోదం తెలిపినట్లు, మనం థ్యాంక్స్ చెప్పినట్లు రియల్ గా. కరెక్ట్, సూపర్ అసలు. బాగా పాత సాంగ్స్ లో ఫేమస్ సాంగ్స్ ఏదైనా చేశారు అట్లా? రామారావు గారిది, నాగేశ్వరరావు గారి సాంగ్స్ అట్లా ఉంటాయి కదా? యా ఖచ్చితంగా. నేను ఆడవాళ్ళ మీదనే తాళ్ళూరు చంద్రశేఖర్ గారు ఒక చక్కటి పాటను రాశారు, ఏంటంటే పగలే వెన్నెలా జగమే ఊయల పాట, అది నాగేశ్వరరావు చాలా చక్కటి పాట అది. దానికి ఆడవాళ్ళకి వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తూ రాసినటువంటి ఒక పాట మీకోసం. మహిళా శక్తియే మహినే మార్చలే, పగలే వెన్నెలా జగమే ఊయలా, మహిళా శక్తియే మహినే మార్చులే, మహిళా శక్తియే మహినే మార్చులే, వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మహిళా శక్తియే మహినే మార్చులే, దుర్గలాగా లక్ష్మీబాయి కత్తి దూసే, త్యాగమయి మదర్ తెరిసా సేవ చేసే, దుర్గలాగా లక్ష్మీబాయి కత్తి దూసే, త్యాగమయి మదర్ తెరిసా సేవ చేసే, తెగువా త్యాగమే తరుణి సంపదై, తెగువా త్యాగమే తరుణి సంపదై, మగువా గౌరవము నిలిపే కాదా, మహిళా శక్తియే మహినే మార్చులే, మారుతున్న మరమనుషుల కాలంలో మానవత్వం మంట గలిసే రోజుల్లో, మారుతున్న మరమనుషుల కాలంలో
పగలే వెన్నెల. పగలే వెన్నెల దాంట్లో Super song. ఇదన్నమాట. చాలా బాగా పాడారండి. మీ స్టూడెంట్స్ కూడా ఇట్లా నేర్పిస్తారనుకుంటా. మేబీ మీ లెసన్స్ కూడా ఇంతే అమృతం లాగా వినిపిస్తూ నేను ఉంటారు. టీవీ లెసన్స్ కూడా చెప్తాను. మాకు ఉంటుంది మన టీవీ అని ఒక ఎడ్యుకేషన్ ఛానల్. అవును, గవర్నమెంట్ ఛానల్ ఉంటుంది కదా, అందులో కూడా నేను టీవీ లెసన్స్ చెప్పాను. అవి కూడా అంటే అన్ని రకాలుగా పిల్లలకి ఏంటంటే ఓన్లీ బ్లాక్ బోర్డు చాక్ పీస్ తోటి చెప్పే రోజులు పోయినాయి. వాళ్ళు డిఫరెంట్ గా కోరుకుంటున్నారు. కరెక్ట్. తెలుసు కదా, వాళ్ళు మొబైల్ ని ఎంత అట్రాక్ట్, మనం కూడా అలా ఉండాలి. అవును, సోషల్ మీడియాని ఎంత అట్రాక్టివ్ చేస్తున్నారు, వాళ్ళని ఎంత అట్రాక్ట్ చేస్తుందో మనం కూడా ఒక కైండ్ ఆఫ్ సోషల్ మీడియా లాగా మారిపోతే కానీ మూవింగ్ మీడియా అప్పుడు ఈజీగా వింటారు అనమాట. ఎందుకంటే నేను ఒక సైన్స్ టీచర్ని కదా, సో నేను సైన్స్ పాఠాలని కూడా పాఠాలలాగా మార్చి కొన్ని చేశాను. అవునా? ఒకటి అది ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మనకి బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన కదా, ఆ పాటని పాటలు అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, జీర్ణక్రియ విధానం, కంప్లీట్ గా జీర్ణక్రియ విధానం అంతా ఆ పాటలో వచ్చేస్తుంది అనమాట. ఒకసారి పాడండి. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. ఆ ఎంజైములేమేమిటో వేటిని జీర్ణం చేస్తాయో నే వివరంగా వివరిస్తా, నువ్వు తెలుసుకోవో నేస్తం. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. ఆయువు ఆరోగ్యం అందాలంటే పౌష్టికాహారం తింటే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకొని నువ్వు భోంచేయి, ముక్కలు చేసి బాగా నమలాలి, లాలాజలములో ఉంటుంది టయలిన్ ఎంజైము, కార్బోహైడ్రేట్లను కరిగించి మాల్టోజుగా మార్చును. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. టోటల్ ఎంజైమ్స్ అన్ని పాటలు అదే కదా అసలు. స్టూడెంట్స్ కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది. ఇప్పుడు నేను అట్లే లెసన్ చెప్పగానే వాళ్ళకి ఆ పాటని నేర్పించేస్తే ఆ టర్మినాలజీ ఉంటుంది కదా, కొంచెం హార్డ్ గా ఉంటది, బట్ వింటూ 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 వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. అట్లా కొన్ని కన్ఫ్యూజన్ గా ఉన్న టాపిక్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిని వాళ్ళకి దగ్గర చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. మిమ్మల్ని చూస్తుంటే టీచర్స్ అంతా సింగర్స్ అయితే బాగుండాలి, ఈజీగా పిల్లలు నేర్చుకుంటారు కదా. మీ పాట రూపంలో వాళ్ళకి చాలా దగ్గరగా చెప్తే తొందరగా ఎక్కుతుంది, బుర్రకు కూడా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి కూడా. చెప్పాను కదా, మూవింగ్ మీడియా లాగా ఉండాలి వాళ్ళకి. ఎప్పుడు ఏదంటే ఇలా సెల్లో ఇలా నొక్కగానే వాళ్ళకి ఏదైతే వస్తుందో అలా టీచర్ ఉంటే కొంతవరకు అప్పుడు అసలు అది గుర్తు, అది మీరు చెప్పేది గుర్తొస్తుంది ఆటోమేటిక్. అవునవును. ఆ తర్వాత అన్నారు పిల్లలు, నాకు పచ్చబొట్టేసిన పాట రావట్లే మేడం, తిండి తిన్నామంటే జీర్ణం అవ్వాలి. ఇది వినగానే అదే గుర్తు వచ్చేది ఆటోమేటిక్ గా. మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. అంతే కదా, మనకు కావాల్సింది అదే కదా. అవును, మెయిన్ అది. నేను ఫేమస్ అవ్వడం కాదు, పిల్లలకి ఆ లెసన్ రావడం అనేది ఇంపార్టెంట్. సూపర్, అసలు మామూలుగా కాదు. మీరు ఏమంటారు, సైన్స్ ని పిల్లలకు అనుకూలంగా మార్చి చాలా సరళమైన పదాలతోటి పాటలతోటి ఆకట్టుకునేలా చెప్తున్నారు. సూపర్ టీచర్. విటమిన్స్ అనేవి చాలా హార్డ్, అంటే మీకు ఐడియా ఉంటుంది, చాలా కైండ్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే టర్మినాలజీ హార్డ్ గా ఉంటది. దానికి నేను మన ఒక్కడి సినిమాలో చెప్పవే చిరుగాలి ఆ మోడల్లో నేను పాట మొత్తం అన్ని విటమిన్స్ అందులో కవర్ అయ్యాయి. ఏదో ఒక 2-3 విటమిన్స్ కొట్టండి మా కోసం. చెప్పవే విటమిన్ నువ్వు లేకుంటేను ఏమేమి వ్యాధులు వస్తాయో, ఎన్నెన్ని రోగాలు వస్తాయో, చెప్పవే విటమిన్ నువ్వు లేకుంటేను ఏమేమి వ్యాధులు వస్తాయో.
ఎన్నెన్ని రోగాలు వస్తాయో. థయమిన్ లేకుంటే బెరి బెరి వస్తుంది, వాంతులతో కూడి మూచ రోగం వస్తుంది, ఆకలి చచ్చిపోతుంది. ఇలా అన్ని విటమిన్స్, అది దానివల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి, దానివల్ల ఏమి లక్షణాలు ఏముంటాయి అనేటువంటి దాంతో అలా అన్ని వచ్చేస్తాయి అనమాట విటమిన్స్ అందులో. చాలా బాగున్నాయి టీచర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంవత్సరాల తర్వాత నా టీచర్ని కలిసిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.